అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మున్సిపాలిటీ స్థాయి ఉన్నటువంటి ఎమ్మెనూరు మున్సిపాలిటీ పరిధిలో ఇవాళ శివారు ప్రాంతాలైనటువంటి సంజీవ్ నగర్, రాఘవేంద్ర కాలనీ, చంద్రయ్య కొట్టాల, అదేవిధంగా మైనారిటీ కాలనీ, మిలిటరీ కాలనీ తదితరుల శివన్ నగర్ లాంటి కాలనీలో కనీస సౌకర్యాలకు ప్రజలు నోచుకోలేక అభివృద్ధి పేరుతో ఆమెడు దూరం ఆగిపోవడం జరిగింది. ఇవాళ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మున్సిపల్ అధికారులను. అయ్యా, గ్రేడ్ 1 మున్సిపాలిటీలో ఇవ్వాల్సినటువంటి నిధులు, అదేవిధంగా 14 ఫైనాన్స్, 15 ఫైనాన్స్తో పాటు మున్సిపాలిటీకి చెల్లిస్తున్నటువంటి కోట్లాది రూపాయల గుత్తలు ఇవాళ ఏ రూపంలో బయటికి పోతున్నాయి. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేక ప్రజలు నోచుకోవడం లేదా, కనీసం వాళ్ళు పట్టణానికి దూరంగా అడవిలో నివసిస్తున్నారా అని చెప్పి ఇవాళ మున్సిపల్ అధికారులను మేము ప్రశ్నిస్తున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ ఒకటే విజ్ఞప్తి చేస్తుంది. ఇవాళ కోట్లాది రూపాయలు ఇవాళ గుత్తలు కడుతున్నటువంటి డబ్బులను ఎందుకు వృధా చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్నటిగా లైట్లు వేసి, రూప్ లైట్లు వేసి దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా వైసీపీ గవర్నమెంట్లో కూడా ఆ వైసీపీ కలర్ లైట్లు వేసి 5 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే 5 లక్షల రూపాయలు ఆ ప్రభుత్వ కళలకు సంబంధించిన లైట్లు వేయడం జరిగింది. ఈ లైట్లు వేసినంత మాత్రాన ఎమ్మెనూరు పట్టణం అభివృద్ధి చెందుతుందా అని ఇవాళ మున్సిపల్ అధికారులను అడుగుతున్నాం. అదే సందర్భంగా ఇవాళ ఏదో 10 చెట్లు నాటి ఇవాళ ఎమ్మెనూరు అభివృద్ధి చెందిందని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటని చెప్పి మేము భావిస్తున్నాం. అభివృద్ధి చెందాలంటే క్షేత్రస్థాయిలో శివారు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి, గగ్గోలు పెడుతున్నటువంటి ప్రాంతాల్లో కనీసం సీసీ రోడ్లు కానీ, తాగినీటి పైప్ లైన్లు కానీ, డ్రైనేజీలు కానీ, విద్యుత్ స్తంభాలు లాంటి ఏర్పాటు చేసిన తర్వాత అభివృద్ధి చెందని చెప్తే మేము ఒప్పుకుంటాం. కానీ తుది మెరుగులు దిద్ది, పైన మెరుగులు దిద్ది ఈ అంగరంగ వైభవంగా ఎమ్మెనూరు పట్టణాన్ని అభివృద్ధి చేశామని చెప్పి మాయమాటలు చెప్పి ప్రజలు మోసం చేస్తే మాత్రం భారత కమ్యూనిస్టు పార్టీగా మేము చూస్తూ ఊరుకోం. కేవలం రోడ్లకు రంగులేసినంత మాత్రాన అభివృద్ధి కాదు. మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి, శివారు ప్రాంతాలకు వెళ్ళండి. వర్షాకాలం వస్తే కనీసం కాలు పెట్టడానికి కూడా సందులేటువంటి బురదలో ఇబ్బందులు పడుతున్నటువంటి కాలనీలు ఎన్నున్నాయి ఇవాళ మేము చూపిస్తామని చెప్పి ఇవాళ మున్సిపల్ అధికారులను మేము కోరుతున్నాం. కేవలం టౌన్లో రోడ్లు ఉన్న మాత్రమే రోడ్లు వేశారు. మీరు రోడ్ల మీద తిరుగుతున్నారు కాబట్టి ఆ ప్రాంతం మీకు తెలియదు. ఈ శివారు ప్రాంతాలకు మీరు అడుగు పెట్టాలని చెప్తున్నాం. ప్రధానంగా ఇవాళ రాఘవేంద్ర కాలనీ, సంజీవ్ నగర్ సంబంధించినటువంటి కాలనీలో కనీసం తాగడానికి పైప్ లైన్ లేక ట్యాంకర్లతో వచ్చే నీళ్లు 2 రోజులకో 3 రోజులకో నీళ్ళు వస్తే ఆ నీళ్లు తాగడం వల్ల అన్ని ట్యాంకర్లు ఉన్నటువంటి ఇనుము పురుగులతో ఇవాళ నీళ్లు తాగుతున్నటువంటి సందర్భంలోనే రాఘవేంద్ర కాలనీ సంబంధించిన దాదాపు 20 మంది హాస్పిటల్ పాల్గొనడం జరిగింది. మేమేమన్నా గొంతెమ్మ కోరికలు అడుగుతున్నామా? మేము గుత్తలు చెల్లిస్తున్నాం, మేము మున్సిపాలిటీ పన్నులు కడుతున్నాం. కాబట్టి మా కాలనీలో ఖచ్చితంగా తాగిడి పైప్ లైన్ ఏర్పాటు చేయండి, సీసీ రోడ్లు ఏర్పాటు చేయండి, డ్రైనేజీలు ఏర్పాటు చేయండి, వీధి స్తంభాలు ఏర్పాటు చేయండి అని చెప్పి మేము అడుగుతుంటే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం, దున్నపోతు మీద వర్షం కుర్చే విధంగా ఇవాళ వీళ్ళు వ్యవహరిస్తున్న తీరును మేము వ్యతిరేకిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.